ఇక ముగింపుకు వస్తూ 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు చెబుతున్నాడు విదురుడు మనకి. కలికాలంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మన మనస్తత్వాలు మోసం చేయకుండా మనం ఉండాలండి. కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి. నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ నన్నే అందరూ మోసం చేసి అది నీ దోషమే, సవరించుకోవాలి. దాని ద్వారా సానుభూతి సంపాదిద్దామని చూడద్దు. మోసగింపబడకుండా చూసుకోవాలి. అంటే ఎలా ఉండాలి? యస్మిన్ యథావర్తతేయో మనుష్య తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మక మాయాచారో మాయయా వారణీయక సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక. కలియుగంలో ఎప్పుడూ ధర్మం ఏమిటంటే మనం మోసానికి లోను కాకుండా ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఎవరిని పూర్తిగా నమ్మొద్దు. నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మమన్నారు. నిన్ను పూర్తిగా నమ్మానయా, నీ మీదే ఆధారపడ్డానయా అని చెప్పాలి, కానీ ఓ కన్నేయాలి. సంస్థల్లో, ముఖ్యంగా వ్యాపార సంస్థలు నడిపే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగిస్తుంది. ఓ కన్ను వేయవలసింది. ఆయన దగ్గర మాత్రం నువ్వు లేదా ఆఫీసు లేదయ్యా అని చెప్పాలి, కానీ ఓ కన్ను వేయాలి. ఎందుకంటే ఈ నువ్వు లేనిదే ఆఫీసు లేదన్న మాట వల్ల ఆయన సక్రమంగా పనిచేస్తాడు అనుకుంటాం, పెత్తనం చేసేస్తాడు. వేరే ఈయనకేం తెలియదులే అనుకుంటాడు. ఆయన వేరే రకంగా మొదలెట్టేస్తాడు. అవసరమైతే ఇందులోంచి కొంతమంది లాక్కెళ్ళిపోయి వేరే సంస్థ పెట్టేస్తారు. అక్కడ అసలు పెట్టిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. మరి ఈ మోసం జరగకుండా ఉండాలంటే నువ్వే జాగ్రత్త పడాలి. ఎవరి యందు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికిరాదు. ఎందుకంటే మానవులందరూ అలా ఉండరు. ఏ యుగంలోనూ ఉండరు, ఇందులో మరీ ఎక్కువ. పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు. ఎవరిని మంచివాడు అనడానికి లేదు, అలాగని చెడ్డవాడు అనడానికి లేదు. లోకమంతా చెడిపోయిందంటే మీరు గమనించండి. ఒక 10 ఏళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి. ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు? మరి ఏం విచిత్రం అండి ఇది. గుళ్ళల్లో జనం విపరీతంగా పెడుతున్నారు, గుళ్ళు కొత్తవి కట్టేస్తున్నారు పాత ఉండగా, అభిషేకాలు చేసేస్తున్నారు, ఏ పండగ వదలట్లా. గ్రామదేవతల జాతరలు ఇదివరకు ఎవడో పట్టించుకోవాలి. ఇప్పుడు మొత్తం కనకదుర్గ జాతరలో జరుగుతున్నాయి, అన్నీ కూడాను, అన్నీ పెరిగాయి. మరి ధర్మం పెరిగిందంటే మద్యపానం విపరీతంగా పెరిగింది, పేకాట్లు విపరీతంగా పెరిగాయి. 2-3 రోజుల్లో త్వరలో విడుదల, అన్ని జిల్లాల్లో కోడిపందాలు అవుతాయి. పైగా కోడిపందాలకు వెళుతూ కూడా మళ్ళీ బాగా దువ్వి దేవుడా నన్ను గెలిపించు. వాళ్ళు కోడిపందం ఆడటమే తప్పు కదా, దేవుడు గెలిపించిన వీటి అర్థం లేనమాట. అలాగే ఉంటుంది మన ప్రవృత్తి. వీడు పేకాట మాండవు, పేక మాత్రం దేవుడికి చూపిస్తాడు. ఇది విచిత్రమైన ప్రవృత్తి అండి మానవ. నేను చెప్పరా ఇందాక, పాలు పోసేది పాలన నీళ్ళే పోసేస్తారు, అందన్నాలు ఎడతారు. అదే ప్రవృత్తి. అందుకని ఇలా ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మాయాచారో మాయయా వారణీయక. నిన్నెవడైనా మోసం చేస్తాడో అని తెలిస్తే ఓ కన్నేసి ఉంచి వాడిని నువ్వు ముందే మోసం చేయమన్నాడు. ఖచ్చితంగా అది తప్పు కాదని చెప్పాడు. మన జేబులోంచి ఎవడైనా 500 రూపాయల నోటు కొట్టేస్తాడని మనకు తెలిసింది అనుకోండి, మనం కాస్త జాగ్రత్తగా ఉండి వాడి జేబులోంచి 500 నోట్లు 4 కొట్టేయాలి. కొట్టేసి వాడిని పిలిచి నీకు కావలసింది 500 కదా, 500 తీసుకో అని మిగిలిన 1500 మనం ఉంచుకోవాలి. ఈ కలియుగం ఇంతే. నువ్వు కొట్టేసావు కదా, నేనే ఇచ్చాను కదా, తీసుకో. వాడి జేబులోవే, వాడికి తెలియదు. వాడి తర్వాత చూసుకుంటే వాడి జేబులో 2000 పోయి ఉంటాయి. మరి అంతేనమ్మా, వెళ్ళరా అని చెప్పాలి. అంతేగాని మనం అలా వదిలేసుకుని నేను వాడిని నమ్మాను, వాడు కొట్టేశాడు, నమ్మలేను అనడంలోనే ఉందమ్మా ఇది. భార్యని భర్త, భర్తని భార్య నమ్మలేని రోజులమ్మా ఇవి. బయట వాళ్ళని ఎలా నమ్ముతారో అర్థం లేకుండా. అందుకని ఎలా ఉండాలో అలా నేర్చుకోండి అన్నాడు ఖచ్చితంగా. ఇంకొక మాట చెబుతున్నాడు. వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రెల్లదనము దండంపు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత అనేడు సప్తవ్యసనముల చనదు తగులా. మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే 7 దురభ్యాసాలు లేకుండా చూసుకోండి అన్నాడు. ఇందులో కోడిపందాలు కూడా వస్తాయి. విన్నా వినకపోయినా మీ ఇష్టం, చెప్పడం నా ధర్మం, వినకపోతే మీ కర్మం, నేనేం చేయను. వెలది స్త్రీ వ్యసనం ఇప్పటికీ ఉంది. పేపర్లో మీరు జిల్లా ఎడిషన్ తిరగేస్తే అక్రమ సంబంధం కారణంగా హత్య, ప్రియుడితో కలిసి భర్త హత్య. ఈ మధ్య వినిపిస్తున్న శుభవార్తలు ఇవే. ప్రియుడితో కలిసి భర్త హత్య, ప్రియురాలతో కలిసి భార్య హత్య, పిల్లలు అనాథలయ్యారు. అక్రమ సంబంధం కారణంగా హత్య, అనుమానం కారణంగా భార్య పీక పిసికిన భర్త. ఇదేనండి వెలది స్త్రీ వ్యసనం. ఇంట్లో భార్య ఉంటుంది, వీడికి ఆవిడ నచ్చదు, 10 ఏళ్ళు అయిపోయింది కదా, అరిగిపోయింది మనిషి, ఇప్పుడు కొత్తగా కరిగించేవాళ్ళు ఒకడు కావాలి ఇక్కడ. కానీ విచిత్రం ఏంటంటే వీడు ఎవరి వ్యామోహంలో, అక్కడ 20 ఏళ్ళు అరిగిపోయిందని వ్యామోహంలో వీడు పడతాడు ఇక్కడ. ఇదేమిటో అర్థం కాదు ఇది. అంటే వేరేది ఏదో మనకి బాగుంది, పొరుగింటి పుల్లకే రుచి, ఆడాయింతే మొగాయింతే.
అలాగే పేకాట. ఇక తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరిలో పేకాట గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన కుల వృత్తి అది. అన్ని కులాలకి ఉన్న వృత్తి ఏంటంటే పేకాటే. ఏ కులానికి ఆ వృత్తులు ప్రత్యేకంగా ఉంటే అన్ని కులాలకి బ్రాహ్మణులు సహా అందరికీ ఉండే ఏకైక వృత్తి పేకాట. నవ శివాభ్యాం నవయౌవనాభ్యాం. ఈ పేకాట ఎంత దోషమో అందరికీ తెలుసు. పేకాట ఆడుతున్నట్టు ఒకడు వాడికి కబురు వచ్చిందిరా, తండ్రి గారు పోయారయ్యా, ఇంటికి రమ్మంటున్నారు అన్నట్ట. శవాన్ని ఈ దారినే తీసుకొస్తారుగా, ఇక్కడ కలుస్తానులే, మీరు మోసుకురండి అన్నట్ట. ఇది దాని దారుణమైన విషయం. అంత వ్యామోహంలో పడిపోతాడు మనిషి. అంచేతన పేకాట పనికిరాదు. వేట, జోదంబు, పానంబు, ఇక మద్యపానం సంగతి చెప్పక్కర్లా. ఇంకా ఎప్పటి నుంచో రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పీడించేస్తుంది. నిషేధం కాదు, నియంత్రణ కూడా చేసే ఆలోచనలో నాయకులు లేరు. మనం కాపాడుకోవలసింది ఎవరూ మనని కాపాడరు. వారు ఎంతైనా ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, ఏ బెల్ట్ షాపులు అన్నీ పెట్టుకోనివ్వండి సార్, మనం తాకకపోతే ఏమైనా అవుతుందా? మనం నియంత్రించుకోలేమా? వాళ్ళందరినీ మనం మార్చలేమండి, మనం మార్చుకోలేమా? మద్యపానం ధరలు పెంచినా తగ్గించినా, సినిమా టికెట్ల ధరలు 300 పెరిగినా నేను బాధపడలా. నేను చూసే సినిమాలు చాలా తక్కువ. అంతే వారు ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, వారు రాజకీయాల కోసం ఏమైనా చేసుకోనండి, మనకు అనవసరం. వారి కష్టాలు వారివి, మనం తాకుండా ఉంటే అయిపోయాయి. ఇక్కడ 1000 మంది ప్రజలు ఉన్నారు కదా, మేము తాగము అని ప్రతిజ్ఞ చేస్తూ చాలండి, ఈ 3 రోజులు నాకు ఇచ్చే కట్నం అదేనండి. ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి చెప్పొద్దు, గుళ్ళోకి వెళ్ళి ప్రతిజ్ఞ చేసి మానేయండి చాలు. మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప శక్తి. ఆ ఒక్క వ్యసనం మానేస్తే అత్యాచారాలు లేవు, అనాచారాలు లేవు, భార్యలను ఏడిపించుకు తిండాలు లేవు, కుటుంబ కలహాలు లేవు, ఆస్తి కలహాలు లేవు, అన్నీ బాగుంటాయి. 5000 ఏళ్ళు కాదు, 10,000 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. మనం మండలం ఇంకా పెంచుకుంటున్నాం. వేట, జూదంబు, పానంబు, వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనము. వేట అదే కోడిపందాల్లోకి వస్తుంది. పూర్వం రాజులు జంతువులను వేటాడేవారు. ఎప్పుడు వేటాడేవారో తెలుసా? క్రూర జంతువులు అరణ్యం నుంచి వచ్చి గ్రామాల్లోకి వస్తున్నాయి మహారాజా, వాటి బెడద ఎక్కువైపోయింది, కాస్త వేటాడండి అంటే వేటాడేవారు. హరిశ్చంద్ర నాటకాన్ని గమనించండి. సత్యకీర్తి ఎవరక్కడ అంటే ప్రజలు వచ్చి విజ్ఞప్తి చేయుచున్నారు మహారాజా అంటే ఏమని? క్రూర జంతువులు అరణ్య ప్రాంతం నుండి జనుల్లోనికి వచ్చి విధ్వంసము చేయుచున్నవాట అంటే, ప్రజలను రక్షించిన రాజెందుకు, సత్యకీర్తి పద అని పద్యం పాడతాడు. క్రూర జంతువులు పెరిగి అడవుల్లోంచి జనంలోకి వచ్చినప్పుడు రాజులు వెళ్ళి వాటి సంతతి తగ్గే విధంగా వేటాడేవారు. సంతతి పెరిగితే అదే ఇబ్బంది. మరొక్కడెప్పుడు రాజులు పనిగట్టుకుని వేటాడాల. కొంతమంది సరదాగా వేటాడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని దుర్వ్యసనంగానే చెప్పారు. వాళ్ళ విషయంలో కూడా సమర్థించలేదు మహర్షులు ఎవరు. అందుకే దుర్వ్యసనంలో వేట పెట్టాడు. ఇవాళ ఆలోచించండి, కోడిపందాలు వేట కాదా? వాటి బతుకులతో ఆడుకోవడానికి మనకెవడిచ్చాడండి స్వేచ్ఛ? కోడి హక్కుల సంఘాలు లేవు, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి. వాటిని పందాల్లో పెడతారా? పొట్టేళ్ళు పందాల్లో పెడతారా? వాడి తల పగిలే వరకు, వాడి కత్తులు వాటికి పీక తీసేసే వరకు ఆగుతారా? పైగా ఆ కోడి చచ్చిపోయిన తర్వాత పందెంకోడిని ఎగబడి తినడమా? దాని రేటు ఎక్కువ. మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చదివా. పందెంకోడి మాంసం అంట, అది ఎక్కువట. అంటే అది చావడం మనకి ఇష్టం. ఇది మరి మన పేక్ కోసేస్తే, మనకంటే బ్రహ్మరూప రాక్షసులు ఎవరన్నా వచ్చి మనతో పందేలాడితే గ్రౌండ్ బాగుందని, మరి అప్పుడు మానవ హక్కుల సంఘం అంటాం మనం. కోళ్ళకు హక్కులు ఉండవా? జంతువులకు హక్కులు ఉండవా? ఇన్ని పాపాలు మనం చేస్తూ వానలు పడలేదు, ధర్మం లేదు, పాలకులు సరిగ్గా లేరు, ఎక్కడి నుంచి ఉంటారండి? ప్రకృతిని మొత్తం మనం వేడిపించుకు తింటూ ఉంటే. అందుకని వెలది, జోదంబు, పానంబు, వేట, పలుకు ప్రలదనము, మాట వాక్పారుష్యం. అనవలసిన మాట అనవలసినంత వరకే అనాలి. అశ్లీలపు మాటలు రాకూడదు. దురదృష్టవశాత్తు ఈవేళ నాయకుల నోట వస్తున్నాయి అశ్లీల పదాలు. నాయకుల నోట వినలేకపోతున్నాం. శాసనసభల్లో వినపడుతున్నాయి. దుర్మార్గంగా తయారైంది పరిస్థితి. శాసనసభ అంటే సరస్వతి నిలయం అనుకోవాలి. అది శాసనాలు చేసే సభ. అజయదేవర కాళేశ్వరరావు గారి దగ్గర నుంచి ప్రప్రథమ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ వరకు ఎలాంటి వాళ్ళు ఉండేవారు? ఎటువంటి మహానుభావులు, త్యాగమూర్తులు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎంత నియమం. ప్రకాశం పంతులు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఆ రాష్ట్రమేనా ఈవేళ ఇలా అయిపోయింది అనిపిస్తుంది. ఇది దిగజారుతున్నాయి. నానాటికి తీసిగట్లు నాగంభొట్లు అని మాట అనొచ్చు. రాజకీయ విమర్శలు చేయించండి, ఎంతవరకు ఆ విధానాన్ని విమర్శించండి. వ్యక్తులను ఎలా అంటారు మీరు? అన్నీ వ్యక్తిగతమైనవే జరుగుతున్నాయి. నేను నరికేస్తా, పొడి చేస్తా, ఇంకా రౌడీ మాటలన్నీ వస్తున్నాయి. వీధిలో కన్నా చూసుకుందాం, ఇందుకోసమని నీకు ఓటేసింది. పలుకు ప్రళ్ళదనం. అలాగే దండంపు పరుషధనము. శిక్షలు విధించవచ్చు, దండించవచ్చు, కానీ అతి కఠినంగా ఉండకూడదు అవి. ఇవాళకి కూడా బలహీన వర్గాల వారు ఏదైనా తప్పు చేస్తే కాస్త అగ్రవర్ణాల వాళ్ళు బలవంతులు పట్టుకుని అనేక రకాల శిక్షలు వేసేస్తున్నారు. చెల్లుతోంది కదా అని చెప్పేసి తర్వాత శిక్ష అనుభవించద్దా? జైలుకి వెళ్ళొద్దా?
అంచేతన ఆ దండంపు భవిష్యత్తులో మందలిస్తే అయిపోయి పడతాడు సార్, ఏముంది దీనికి పెద్ద విషయం అది, ఏదో పిలిచి అయ్యా ఏమనుకోకుండా తప్పు అని మా తండ్రి అయినా వస్తాడు వెనకాల, మా వాడేదో తప్పు చేశాడయ్యా ఉడుకు రక్తం అయ్యా అంటాడు, వదిలేస్తే అయిపోయాయి, అంత కష్ట తీర్చుకోవాలా. ఇంకొక మాట అన్ని కుటుంబాలకి ఉపయోగపడేది, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముచేత. ఈ విషయంలో పురుషులు ఎంతో, స్త్రీలు అంతేనమ్మా. నమస్కారం. షాపింగ్ వ్యసనం వదులుకోవాలి. సప్త వ్యసనాల్లో షాపింగ్ ఒకటి. ఈ విషయాన్ని 5000 ఏళ్ల క్రితమే చెప్పిన విదురుడికి నమస్కారం. మా మహిళల గురించి ఆయనకి బాగా తెలుసు. ఒక సినిమా యాక్టర్ని వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు నేను చూస్తూ ఉంటాను, పత్రికలో నాకు సరదా. మీ అలవాట్లు ఏమిటమ్మా అంటే, షాపింగ్. నీ ఇల్లు బంగారంగానే షాపింగ్ అలవాటా? చచ్చిపోడా మొగుడు? షాపింగ్ ఒక అలవాట అండి, హాబీయా? పోనీ గులాబ్ జామ్ తినడం హాబీ, ఏదో కాఫీ తాగడం హాబీ అంటే పర్వాలా, షాపింగ్ హాబీ ఏమిటమ్మా? అవసరం ఉంటేనే కొనాలి వస్తువు, హాబీ ఏమిటి అంటే కాలక్షేపానికి షాపింగ్కి వెళ్ళి 16 సంచులు పట్టుకొస్తారా? అవసరం లేదా? అవసరం లేని వస్తువు ఒకటి కొంటే అవసరం ఉన్న వస్తువులు 5 అమ్మేయాల్సి ఉంటుంది. అంచేత ఈ షాపింగ్ అనే దుర్వ్యసనాన్ని మానుకోవాలి. పండగ కాబట్టి షాపింగ్ చేశారు అనేం లేదమ్మా చెయ్యాలని. మా పెద్ద కొడుకు పెళ్లి షాపింగ్ మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద కొడుకు పెళ్లి షాపింగ్ 45 నిమిషాల్లో ముగిసింది. నేనున్నాను అక్కడ యమధర్మరాజులాగా, కుదరదు వ్యవహారం అంతే. 45 నిమిషాల్లో అంతే. నేను టైం పెట్టా, నీ ఇష్టం వచ్చి నువ్వు కొనుక్కో, 45కి నువ్వు నీ కొడుకు బయటకు వచ్చేయాలి. అమౌంట్ పెట్టించాను ముందు, గొడవ లేకుండా. ఇంత ఇస్తాను, ఇంతకు మించి ఇవ్వను, అంతే. అది గేటు. సంపాదిస్తున్నది మనం ఇక్కడ, సరదా ఏటేమన్నా ఇక్కడ ఖర్చు పెట్టిస్తే నేను మీ దగ్గర దోచుకోవాలి. ఇంకా తప్పది, అలా జరగకూడదు. మంచిది, ఎంతమందికి పెట్టాలో ముందు రాసుకోండి. రాశారు 30 మందికి పెట్టా, మంచిది. 30 చీరలు కొంటావు, పంచలు కొంటారు, కొనుక్కోండి, వెళ్ళండి. నేను రాను కూడా, కానీ టైం ఇది. నేను వస్తాను, డబ్బులు ఇవ్వడానికి వస్తాను. కారులో కూర్చున్నాను నేను, లోపలికి వెళ్ళా. అక్కడికి మనకి సరదా పెట్టారు, మీరు వస్తే తగ్గిస్తారన్నాడు. అదో గిఫ్ట్ ఉందన్నమాట అనుకున్నాను. వాడు నా మొహాన్ని కూర్చి కొంచెం తగ్గించాడు. అది కూడా మరి పిల్లాడు పెళ్ళి కదా, తగ్గించాడులే అనుకున్నాను. అయ్యి బాబు మీరు వచ్చారు అంతే, ఓహో ఇది ఒకటి ఉందన్నమాట అనుకున్నాను నేను. అంతే, అయిపోయింది. 45 నిమిషాల్లో అయిపోయింది. మా జిల్లాలో సహకరించింది. నిజంగా బహిరంగంగా చెబుతున్నాను, నేను అదృష్టవంతుణ్ణి. ఆ శారద సహకరించింది నిజంగా. కొడుకే చెప్పింది, నాన్నగారు అలాగే ఉంటారమ్మా, మనం చూసుకోవాలి, మీరు కూడా రేపు మీ భార్యలతో అలాగే ఉండాలరా అని చెప్పింది ఆవిడ. అర్థం చేసుకుంటారు, ఆలస్యమైన అర్థం. ఇప్పుడు అలాగే ఉంటున్నారు, నా అదృష్టవంతుడిని, అలాగే ఉంటున్నారు వాళ్ళు. అప్పుడు కుటుంబాల్లో ఇబ్బంది ఉండదండి. ఇలాగా ఈ సప్తవ్యసనాల పాలు పడకుండా ఉంటే, ఆర్థికమైన పరిస్థితి మనం దిగజారకుండా చేతిలో పడగలిగితే, ఏదైనా వస్తువు అవసరమైతే కాగితం మీద రాయండి. మా ఇంట్లో చేసే పని చెబుతాను, తోక పుస్తకం ఉంటుంది, దాని మీద రాస్తాం. 15 రోజుల తర్వాతే కొంటాను నేను దాన్ని. ఏదైనా అత్యవసరం మందులు అవన్నీ వేరే, మామూలు అవన్నీ 15 రోజులు వాయిదా. చూద్దాం. ఈ 15 రోజుల్లో ఆ కోరిక ఉండదు, దాని అవసరం ఉండదు, అది తీసేయి. అంతగా 4-5 సార్లు అది అవసరం అనిపించితే కొందాం, మనకేం కాపీనం ఏం లేదండి. పిసులు నాకేం బాగా, నేను ఐశ్వర్యవంతుడమ్మా, నేనేం మధ్యతరగతి కూడా కాదు, నేను ఐశ్వర్యవంతుడు. లక్ష్మీ కటాక్షం ఉంది నాకు, సరస్వతి కటాక్షం ఎంత ఉందో లక్ష్మీ కటాక్షం అంతే ఉంది. నాకు ఉన్నదానికి లోపం లేదు, నాకేం ఇబ్బంది లేదు. నేను పేదవాడిని చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు. కానీ జాగ్రత్త కాపాడుకోబట్టే కదా లక్ష్మీదేవి ఉంటుంది, లేత ఎందుకు ఉంటుంది? అందుకని రాయండి, 15 రోజులు ఆగండి, తర్వాత అవసరమైతే కొనండి, లేత లేదు. అన్నీ అవసరం అనిపించు, అప్పటికే అవసరం అనిపించి తప్పకుండా కొంటాం. మా ఇంట్లో ఒక షరతు మీకు కూడా చెబుతున్నా, ఏ వస్తువైనా కొంటా, ఒక బల్ల కొన్నాం, ఇంకో బల్ల బయటికి వెళ్ళిపోవాలి. 2 బల్లలు ఉంటే మనకి బల్ల పెరుగుతుంది కడుపులో. ఇది కండిషన్, ఇది షరతు. ఓ చీర కొన్నాం, ఓ చీర వెళ్ళిపోవాలి బయటికి. ఓ కుక్కర్ కొన్నాం, పాత కుక్కర్ వెళ్ళిపోవాలి, అంతే. అది ఉండి ఇది ఉంటే నువ్వు నేను ఉండం ఇక్కడ. తీసేయంటే ఇప్పుడు ఏమవుతుంది? అనవసరంగా దీన్ని తీసేయడం ఎందుకు, బోళ్ళు పని చేస్తుందని కొండమే మానేస్తారు. ఇదే వ్యసనాల బారి పడకుండా కాపాడుకోవచ్చు మన ప్రయత్నం చేయని. ఓ దైవానుగ్రహం అని దండాలు పెట్టకల మనం ప్రయత్నిస్తే అవుతాయి. చివరిగా ముగింపుగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇన్ని నీతులు చెప్పినటువంటి విదురుణ్ణి చివరిలో, ఏమయ్యా అసలు ఈ కోరికల పాలపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా అన్నాడు. అహం మమ అని 2 ఉన్నాయండి, నేను నాది అని. ఆ రెండింటినీ జయిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదన్నాడు. అవి జయించాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. ఆత్మజ్ఞానం పొందాలండి అన్నాడు. అయితే ఆత్మజ్ఞానం ఏదో నువ్వు బోధించరాదా, ఇన్ని చెప్పావు కదా, ఒకే సినిమాకి ఒకే టిక్కెట్కి 2 సినిమాలు చూపించి శివరాత్రి కదా అన్నాడు. విదురుడు అది కుదరదని చెప్పాడు, సంస్కారవంతుడు. ఆత్మజ్ఞానం కూడా నువ్వు చెప్పవయ్యా, ఇన్ని చెప్పినవాడు చెప్పలేవా అంటే, అన్నయ్య మరోలా అనుకోవద్దు, నాకు తెలుసు, కానీ
నేను దాసీపుత్రుణ్ణి, శూద్రవంశంలో పుట్టినవాణ్ణి. బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మణుడు బోధించాలి, యోగి బోధించాలి, ఋషి బోధించాలి, ఎవరు పడితే వారు చెప్పొద్దు. అందుకని నా పరిమితి నాకు తెలుసు, వర్ణాశ్రమ ధర్మాలు నేను పాటిస్తున్నాను, నేను చెప్పను, తెలిసినా చెప్పను అంటే అప్పుడున్నాడు ధృతరాష్ట్రుడు. అలా అంటే అలాగయ్యా, పోనీ చెప్పించి ఎవరి చేత, ఆ మాట అన్నావు బాగుంది అని విదురుడు అక్కడ కూర్చుని ఒక్కసారి సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల్లో ఒకడైన సనత్సుజాతుడిని 5 నిమిషాలు ధ్యానం చేస్తే సనత్సుజాతుడు, విదురా నీకేం కావాలి అని తిరిగి వచ్చారండి. అది విదురుడి స్థాయి, అది విదురుడి స్థాయి. మీరు అతన్ని శూద్రుడు అంటారా, బ్రాహ్మడు అంటారా, బ్రహ్మదేవుడు అంటారా, శ్రీ మహావిష్ణువు అంటారా, సాక్షాత్ పరమాత్మ అంటారా, కానీ ఏ శరీరంలో పుట్టాడో ఆ శరీరానికి ఉండే కులము, మతము, ప్రాంతము అవన్నీ పాటించాడు అతను. ద్వాపరయుగం నిబంధనల ప్రకారం మేము బ్రహ్మజ్ఞానం ఉపదేశించడానికి మాకు అర్హత లేదు, బ్రాహ్మణులు మాత్రమే చెప్పాలి. అది నేను సనత్సుజాతుడి చేత, మామూలు బ్రాహ్మణుడు కాదు, సనత్సుజాతుడు అంటే బ్రహ్మదేవుడు కుమారుడు. బ్రహ్మదేవుడు కుమారుడు కంటే బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారు? ఆయన్ని పిలుస్తా, ఆయన్ని ధ్యానం చేస్తా అంటే ఆయన్ని రప్పించగలిగిన ధ్యానశక్తి కలిగిన మహానుభావుడు కూడా తన వర్ణాశ్రమ ధర్మాలే కట్టుబడి ఉన్నాడు. మితి దాటలేదు, పరిమితి దాటి వెళ్ళలేదు. అప్పుడు ఆ సనత్సుజాతుడు వచ్చి ఒక్క మాట చెబుతాడు, దాంతో మనం సెలవు తీసుకుందాం. ప్రమాదం వై మృత్యురఘం బ్రవీమి సదా అప్రమాదం హి అమృతత్వం బ్రవీమి. విదురునీతిని సనత్సుజాతీయంతో ముగిస్తూ ఉన్నాం. మహారాజా, అహం మమ అనేవి పోవాలంటే ఏం చేయాలో తెలుసా? మనస్సుని మనమే గమనిస్తూ ఉండాలి, మన మనస్సును మనమే గమనించాలి. అంటే మాటలు ఆపేయాలి, పనులు ఆపేయాలి, కళ్ళు మూసుకోవాలి, తలుపు గొళ్ళెం పెట్టేయాలి, లోపల కూర్చోవాలి. నేను అదే చెబుతున్నా, రోజు పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మీ ఇంట్లో మీరే చేయండి. ఏం ఫలించకపోయినా సరే, సరిగ్గా జరగకపోయినా సరే, ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా సరే మాట్లాడకుండా చేయండి, కొనసాగించండి. ఎలా చెయ్యాలి? ఆయన చెబుతున్న ప్రమాదం వై మృత్యురకం బ్రవీమి. భగవద్ధ్యానం నుంచి, ఆత్మధ్యానం నుంచి, నిశ్చలంగా ఉండడం నుంచి ఎప్పుడు ఈ మనస్సు జారి కిందకి పడుతుందో అదే మృత్యువు. జారి పడకుండా ఉంటే అది అమృతత్వం. అంచేది జారి పడకుండా చూసుకో. అంటే మనస్సుని జారి పడకుండా చూడాలంటే ప్రధానమైన ఉపాయం ఏంటంటే ఆ మనస్సు నుంచి మనం వేరుపడి మనస్సును గమనించాలి. మనం మనస్సు కాదు, దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సుకు అతీతమైనటువంటి దేవతా స్వరూపం, ఆత్మస్వరూపం మనం. అందుకని మన మనస్సును మనమే గమనించాలంటే ఆలోచన అప్రయత్నంగా ఆగిపోతుంది. మనస్సు ఎలాంటిది అంటే ఆలోచన మనం ఆలోచించడం మానేస్తే ఇక అది ఆలోచించదు. మనకు తెలియకుండా ఏ ఆలోచన మన మనస్సులకు రాలేదు. మనకు తెలియకుండా మన ఇంట్లోకి మనుషులు రావచ్చు, వస్తువులు రావచ్చు, మనుషులు పోవచ్చు, వస్తువులు పోవచ్చు. మనకు తెలియకుండా మన మనస్సులోకి ఆలోచన ఎలా వస్తుందండి? అర్థం లేని మాట. అందుకని చాలా తీవ్రతగా కత్తి అంచు మీద నడిచినట్టుగా క్షురశధార నిశిత దురచ్చయ అని ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా ఆ కత్తి అంచు మీద నడిచినట్టుగా జాగ్రత్త వహించి ఆ ప్రతి క్షణం వీలైతే ఒక అరగంట 30 క్షణాల పాటు ఆ మనస్సును అలా గమనించగలిగితే అది నిశ్చలమైపోతుంది. అదే రమణ మహర్షి చెబుతాడు, నిశ్చలత్వమే భగవంతుడు. ఊరకనే ఉండు, అదే భగవంతుడు. నిశ్చలంగా ఉండు, అదే సత్యం అంట. ఆ నిశ్చలంగా ఉంచేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ నుంచి నేను మళ్ళీ కోరుతున్నది అదే. ఉదయము సాయంత్రం ఒక్క అరగంట సేపు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ప్రశాంతంగా మీరే కూర్చోండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. స్వస్తి. విషయాల్లో ప్రధానమైనది మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. మనం సత్ప్రవర్తనగా ఉండి మంచివైపు మన అడుగులు వేయాలన్నదే ప్రధానమైన అంశం. మీ అందరికీ తెలుసు, వారి యొక్క ఎటువంటి అంశాన్ని వారి ప్రవచనంగా చెప్పినప్పటికీ కూడా అది సమాజానికి దగ్గరగాను మన యొక్క నిజ జీవితంలో ఉపయోగపడే అంశాలనే వారు చెప్పడం అనేది మీరు గమనించే ఉంటారు. కాబట్టి ఆ దిశగా మన అడుగులు ఉండాలని ఇప్పటికి 4 సార్లు వారిని మన వేదిక ద్వారా తీసుకొచ్చి ప్రవచనాలు పెట్టాం. నేను ఎప్పుడు వారితో మాట్లాడినా మీ గ్రామంలో మార్పు ఎంత వచ్చిందనే అడుగుతాడు వారు. ఆ దిశగా మనందరం ఉన్నట్టయితే మరలా మనం తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముందు రోజుల్లో కూడా వారిని మనం తీసుకొచ్చేలా వారి యొక్క అనుగ్రహం ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరి తరపున, సంస్థ తరపున వారిని మరొకసారి కోరుకుంటూ వారికి సహస్ర కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.